You see, it's 500 lads. It's a big tower in the station. Okay, all right. Here? Yeah. Hey, come on. షూటింగ్ అవి బాగా జరుగుతున్నాయా? అమ్మాయి బాగుందిరా? మా మామికి రాడండి, తిరిగి రాడు. నా మోహం చూడ్డు. అలా ఎందుకు అనుకుంటావు? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా? నీ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు, పట్టుదల గల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులకు ఒప్పుకున్నానని కోపం వచ్చి ఉంటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కలుసుతారు. ఈ వాతావరణంలో ఇమ్మలేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయడం లేదని అనుకుని ఉంటాడు. రవి గారు, నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను. మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదవు. కానీ కొండయ్యని విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా? కానీ ఒక చిన్న మాట. 300 పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మామ లేక ఉండలేనండి. సరితాదేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకున్నావా? మానేసావా? ఇంకెంతకాలం? ఒక్క నెల రోజులు ఓపి పట్టు, పిక్చర్ పూర్తి అవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే పాటి ఏమిటి చిన్నపిల్లలా? టాప్ స్టార్వి. టీ తీసుకో. టీ బాధల్ని కష్టాలని మరిపిస్తున్నాడు సీపిరి బాస్కి. అదే నీ అభిమాన రచయిత సీపిరి బాస్కి. చిరంజీవి సీతాలకి అంటున్నాడు. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయంటున్నా? బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. కొండడికి ఎట్లా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని ప్రిత్తావిటయ్యా చెప్పితావని. అవునే పాపం. నీ కొల్లి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ పెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనే సిట్టి. అయితే ఇప్పుడు చేద్దామంట. షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపి. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే దాని గురించి కదే. కొండయ్య, నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలుముద్ర ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే మన సీతాలు. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు.
ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే అది తీసుకెళ్తాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం నొప్పుకుడు సార్ ఎంత డబ్బా ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 ఏళ్ళు చూడు ఇట్ట ముక్కలై గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే, ఆ కొండడు కడుపులో నువ్వు నొప్పిలో మెల్లటట్టా ఉంటే మన మాట ఎట్టయింటది? ఇనేటి చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండడ మీద నుంచి దీన్ని మన తిరిగి చేయాలంటే. ఓయబ్బో నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అర్రే సింహపాంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమేనయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మన సీతాలు మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితాదేవి సరితాదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని వచ్చినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దులేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు? డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్యే కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు, ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. భయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావిడా. మనం ఒక ఊరు వాళ్ళం, ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగయ్యా? అది సరేననుకోండి. చూడు, సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండ ఎంత పని చేశాడా? మీ ఆడదాన్ని ఒళ్ళో ఇస్తున్నాడు ఏదో. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అసుపరుచుకున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు అమ్మగారు బావుడే. ఈయన గారి పిల్లాన్ని అసుపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే. అత్తతిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. చేయగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాల్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు కదా. మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి. సర్దాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి, వీరే. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేజ్ మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి? అవునండి, ఇంకా ఉన్నాయండి. పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను, నేను చేసుకుంటానంతే. ఇంత పని చేస్తాడా? చేస్తా. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. తెలుసుకోండి. నా బిడ్డ కళ చూసి వచ్చాను. ఈ ఫలాన్ని కంటమని నరికి పోలేసేస్తాను.
ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ యమనే కట్టు ఊరేగనే. ఆడికైతే మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో. ఎందుకురా? నా ఇష్టం, నువ్వెవడి రాయడానికి? మొగుడురా అబ్బా. హలో, ఏ సరితాదేవి గారండి? ఇక్కడ లేరండి. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే, ఓకే ఓకే ఓకే. పండయ్య, సరితాదేవి గారా? తెలీదండి. అరే, మాటల్లోనే వచ్చేసారే. రండి రండి, మీకు 100 ఏళ్ళు ఆగి. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ అండి, పాత పరిస్థితుల్ని కలుసుకుందామని. ఓహో అలాగా. రే కొండ, ఏమిట్రా ఇదంతా? పూర్తి బాగు చేయి. వెళ్ళు. పర్వాలేదండి. చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఎంతసేపు రండి. ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానులు గేటు దగ్గరే పడిగబ్బులకు వస్తున్నారు. మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి. కొండ ఇక్కడే ఉంటాడు, మీకు కావాల్సిన చూస్తాడు. మరి నేను వస్తానండి. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం బంగారు కొండయంటే భగవంతుడవతారం.
మేడల్లో ఉండే సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లలా గుర్తొచ్చిందబ్బా. అదేమిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకెప్పుడు సీతాలి. అలా పిలవడానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేమిటమ్మా. బాబు నిద్రపోయాడమ్మా? లేదు, సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండ ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి గాలిపాటు. కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కళ్ళు చూసావే ఎంత బాగుంది, పడిపోతావి. అవును సుమా, పక్కన సినిమాలో ఎంత బాగా చేసిందనుకున్నావు? నువ్వు చూసావా? వాళ్ళందరూ వచ్చింది మీకోసమే చాలా బాగా. తప్పండి తప్పండి. అరే నేను మా ఇంటికి వచ్చానేంటండి? నీకోసమే. బాబు నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇది ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్ట్లు పరిచయం చేస్తాను. నీ చేత సినిమాలో పాడించి పెద్దవాణ్ణి చేస్తాను. నీ పాటలు పేరు రికార్డుల్లో రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాణ్ణైనా మాకు దక్కనివ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి, కొంచెం ఉండమ్మా. హలో రిష్కుమారి రింగ్. సరితది గారు పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి సింహాద్రి ఇది రాసుకో, బాగుంటుంది. అప్పుడా నీకు తాతయ్య అని పిలవడం ఇట్లా, లేకపోతే నోరు ముసుకెళ్ళి అంతేగాని పెద్దోళ్ళు పేరెట్టి పిలిచి ఆయిచ్చడం అయిపోతుంది. తెలిసిందా? నీకో నాకా? ధర్మి లిప్స్టిక్ చూసావా? ఏంటదే? నీకు తెలవదులేయ్యా, అది ఇంగ్లీషు. లిప్స్టిక్ లిప్స్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీ పేదాలు ఎవరు చూస్తాడే? సిగ్గు లేకపోతే సరే. ఏంటి అంతా బచ్చా కొట్టా? అదే బయలుదేడు సినిమాకి వెళ్దాం. ఏందా అప్పుడనగా టిఫినీ కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంది టిఫినీ కోసం కారు వేసుకెళ్ళాం అనమాట. పెట్రోల్ నీ బాబు గారు సమాహన ఉందా? ఇదిగో రేపు టాలెంట్ ఇంటి పనులకు అతి సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. లోపలెట్టి కారు రెడీ చేయమే, సినిమాకి వెళ్ళాలా? వెళ్ళు. మొట్టమొదటి సినిమా కారు అచ్చి వచ్చిందని ఇదే పట్టుకెళ్ళాల్సింది. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కాంచి కారు రిపేర్ అంటావు. ఎవరు? మీకోసం కాదండి, సత్యదేవ్ గారి కోసం. వాట్ వాట్? Yes, sir. I came to meet Miss Satyadevi, sir. No, go. What is this, sir? She herself had invited me to come in, sir. I came all the way on an invitation, sir. What? Big English? Go. ఏంటంటున్నాడు? ఏమన్నా మామూలు కథ. రైల్లో ఆవిడ జేబు కొట్టేసా అంట, డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు? స్మాల్ స్లో టాక్. ఏమండి ఇంక ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. ఇంగ్లీష్ గుడ్. ఏమండి కొన్ని మీకు తెలుగులో అర్థమై చెప్తానండి. పుణ్యకోటి వీడికో రూపాయి ఇచ్చి పంపోయా? అది కాదండి. అబ్బా మనీ గో. ఇదిగో బాబు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి, పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. నా చేత రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మండి. మీ అమ్మ? నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాధస్సు అండి. 16 మంది దేవుల పేరు కలిపెట్టింది. వీరవంత లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసా అండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చానని చెప్పకండి.
ఏం బాబు పార్టీ వచ్చేసానండి. పారిపోయి వచ్చావా? అవునండి, సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు. ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడు వచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద. సత్య సంగతి ఏమైనా తెలిసిందా? బళ్ళో పిల్లలందరిని అడిగాను, వాళ్ళు ఎవరికీ తెలియదన్నారు. అసలు నిన్న బళ్ళోకి రాలేదంట. కాళ్ళు కొడుకో, భోంచేద్దు కానీ. గాంధీ స్కూల్ పిల్లలు హాస్టల్ కూడా చూడటానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ వాళ్ళతో వెళ్ళాడేమో, కనుకొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి, పదే పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి? వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా, పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉందిలేండి, అయితే కొంచెం కష్టం. కొండయ్య కొండయ్య ఇటమ్మా, ఇది మీకంతగా డబ్బు కావాలంటే నేనే ఇచ్చేవాడినిగా. జీవితాంతం గుర్తుగా ఉంటుందని అబ్బాయికి ఇస్తే దీన్నే తాకట్టు పెట్టించాలా? తాకట్టా? అదేంటమ్మా, మీ సత్యం మా పక్క మార్వాడి కొట్లో మీరే తాకట్టు పెట్టమన్నారని చెప్పి డబ్బు పట్టుకెళ్ళేట. ఎక్కడ పుస్తకం చదువుకుంటున్నావా? కాదు, అమ్మగారు స్టూడియోకి తీసుకెళ్ళినాగా, అందుకు పాటలు తీసుకున్నా. ఈ కొత్త బట్టల? అవును, అమ్మగారు కొనిచ్చారు. ఈ చొక్కా కూడానా? అవును. నాకు? అవును. బూట్లు? అవును. అన్ని మా అత్తయ్యే కొనిచ్చిందా? అవును అవును అవును. ఇంటి పోస్తుంది నువ్వేనా? చేతి మీద పోస్తుంది నువ్వేనా? లాగ్ మీద కూడా పోస్తుంది నువ్వేనా? మరి పసివాడిని గొడ్డును బదిలిట్టు పోతారా? ఈసారి వీడి మీద చేయిస్తామంటే తోలు వచ్చేస్తాను చేస్తా. ఏంటి నా ఎంగిలి మెతుకులు తింటూ నా మీదే చేసుకుంటావరా? నేనేం చేస్తావు చూడు. ఇంకా ఏం చేయగలరా? నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేశావు. చీము నెత్తురు లేని చింకిపాత్ర తయారు చేశావు. ఇంతకంటే ఏం చేయగలవు? పచ్చి కోత నేర్చిందే, నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట ఉండటానికి లేదు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు. వీళ్ళంతా ఈ చూరుని పట్టుకుని వేలాడే గబ్బిలలు. నిన్నేం చేయలేదు. నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు. నీకేం పర్వాలేదు. నిన్ను బాగానే చూసుకుంటుంది, పైకి తెస్తుంది. మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఇంతగా తీర్చిదిద్దిన నీ కన్ను తల్లి రుణం తీర్చుకో. ఏరా, ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చావా? పరా ఇంటికి. అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా. నేనేం పరాయిదన్నా? పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందానివి? అదేమిటమ్మా, ఉన్నమాటే అంటున్నానమ్మా. నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద, ఈ పాకుడు బండ మీద నిలబడ్డం నాకు ఇష్టం లేదు. వాణ్ణి నా సుఖంగా బతకని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు 7 ఏళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు. అది చాలు మాకు. కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను. నువ్వా? నీకేమమ్మా? సరితాదేవి మహారాణివి. ఈ మహారాణి పట్టుపరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా. అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది. తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా. ఏమిటి, నువ్వు నేరం చేయలేదా? బాగుందమ్మా. అప్పుడే మర్చిపోయావా? నిన్నెంతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నా. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికొస్తే నలుగురు చేత కొట్టించి ఇంట్లోంచి గెంటించేశావు. ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మతంతో కొండయ్య మనసు విరిచేశావు. అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఆపు. ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీద రుద్దుతావు? అసలు దీనికి ఎంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి
కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు సత్య అంతటి పాపపాటి ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? సరే తిరు, నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్ళడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. ఏ చెప్పిన మాటల్లో తీసిన అబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసి పెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి. బాబు, మీ నాన్నగారు నాన్న. ఏమిటి, మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు, పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను. నా తప్పు మన్నించమని ప్రాధేయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పందిరాన్ని కట్టుకున్నావే. ఆ పందిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను. ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి. నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కార్లొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు, తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. ఎంత చీరలుగా నాతో చెప్పుకునేది. ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసిందే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవుల ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అదిగోండి, ఆ రాత్రులేనండి కారణం. నా తల్లి బతుకులన్న కారణం డబ్బుడో పొత్తికు తిన్నారు. ఆ తల్లి జైలు పోయిందండి. పచ్చినోటి పెళ్లికి వచ్చిందే కష్టం. డబ్బులు నాకు కూడా సంతులు దాటలేదు. పుస్తకాలు పుస్తకాలు ఒక చిత్తాలు యాదవా
హలో హలో, ఎవరు? రాజుగారా? నేను రవిని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. కొండయ్య అని మీ హాల్లో పనిచేస్తుంటాడు. అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా? ఏమిటి, నిన్ననే ఊరికెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ బాబు. ఆడికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు? ఏదో చోట వాళ్ళు సుఖంగా బతకలేండి బాబు. సింహాద్రి గారు, ఒక విషయం చెప్పనా? చచ్చిపోయింది సరితాది, మీ సీతాలు బతికే ఉంది. బాబు మీరు అనేది? నా బిడ్డ బతికి ఉందా? అవునండి. సీతాలు కొండని చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనివ్వదు. అందుకనే ఈ లోకం దృష్టిలో సినీతారుగా కన్నుమూసింది. సీతాలుగా కొండని చేరుకోబోతుంది. చూడండి, కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఈలోగా సీతాలు కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది. ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వరం నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉంటారు. కానీ బాబు, కన్న తండ్రిగా ఆడేదాన్ని కలపలేకపోయాను. మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు. మీ రుణం నేను తీర్చుకోలేను బాబు. సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా? అవునమ్మా, ఇదిగోండి 30 పైసలు ఇవ్వండి. అలాగే. సరితాదేవి ఆత్మహత్య. రవి గారు, నేనే మోసపోయానే. మీరు లోకాన్ని మోసం చేశారుగా. చూసారా నా ఫోటో నల్లటి బార్డర్తో ఎంత చక్కగా ఉందో? పోన్లే, ఇన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి. దీంతో దిష్టి తీరిపోతుంది, పీడ వెరగడైపోతుంది. నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది. కానీ ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను. దీని మీద నీ సంతకం చేసే బాబు. అదేమిటి? సీతాలకి చదువు రాదు బాబు. చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది. వెళ్ళొస్తాను బాబు. ఈ పేపర్ చూసావా? చూడరా, చూడు. ఏంట్రా? చూడరా, మన సీతాలు ఆత్మహత్య చేసుకుందంట. నిర్మాతల ఆందోళన, లక్షలాది అభిమానుల దిగ్భ్రాంతి. ప్రఖ్యాత నటీమణి కుమారి సరితాదేవి నిన్న ఉదయం క్రిస్టియన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.